హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈ రోజటి వీడియోలో మిల్ మేకర్‌తో మంచి స్నాక్ రెసిపీ అయిన మిల్ మేకర్ ఎగ్ రెసిపీ చేయబోతున్నాను. చికెన్, మటన్ తినాలనిపించినప్పుడు అవి ఎప్పుడు ఇంట్లో అవైలబుల్‌గా ఉండవు కదండీ! అలాంటప్పుడు ఇలా మిల్ మేకర్ ఎగ్‌తో ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనిక్కడ మిల్ మేకర్‌ను ఇలా చిన్న సైజులో ఉండే మిల్ మేకర్‌ను తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పెద్ద సైజు మిల్ మేకర్ ఉన్నట్లయితే వాటిని బాయిల్ చేసిన తర్వాత కూడా చిన్న చిన్న పీసెస్‌లాగా కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిల్ మేకర్‌ను బాయిల్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను. ఈ నీళ్లు ఒక 5 మినిట్స్ వేడయిన తర్వాత ఈ వేడి నీళ్ళలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న మిల్ మేకర్‌ను వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీళ్లు వేడయ్యాక దీనిలోకి మిల్ మేకర్‌ని వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళలోకి మునిగేలాగా ఒక స్పూన్ తోటి కలుపుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ మీల్ మేకర్ వాటర్‌ను ఒక 5 మినిట్స్ ఇలానే వదిలేయాలి. ఈ మీల్ మేకర్ వేడి నీళ్ళలో వేసిన తర్వాత పెద్ద పెద్ద సైజులో అయిపోయాయి కదా! ఈ మీల్ మేకర్ చల్లబడిన తర్వాత ఇప్పుడు ఈ మీల్ మేకర్‌ను అస్సలు నీళ్ళేమి లేకుండా గట్టిగా ఇలా చేత్తో పిండేసి వేరొక బౌల్‌లో వేసుకోవాలి. మరీ గట్టిగా పిండినట్లయితే మిల్ మేకర్లు స్మాష్ అయిపోతాయి. అలా కాకుండా నీళ్లు పోయేటట్టు మాత్రమే పిండి ఇలా వేరొక బౌల్‌లో వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అన్ని పిండేసిన తర్వాత దీనిలోకి 2 ఎగ్స్ వేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేటిది మనం తీసుకునే మిల్ మేకర్‌ని బట్టి ఉంటుంది. మనకు ఎగ్ పీసెస్ ఎక్కువగా కనిపించాలి అంటే ఇంకో 2 ఎగ్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ మాత్రమే వేసుకున్నాను. ఆ తరువాత దీనిలోకి 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, అలాగే పసుపు వేసుకున్నాను. కారం అనేది మీ స్పైసీనెస్ బట్టి వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. మేము చప్పగానే తింటాం కాబట్టి 1 టీ స్పూన్ వేసుకున్నాను. దీంట్లోకి పెప్పర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం కూడా తగ్గించి వేసుకోండి. మన టేస్ట్‌కి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. లాస్ట్‌గా దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ సోయాకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక అర నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టినట్లయితే ఈ మిల్ మేకర్‌కి ఉప్పు, కారం అన్నీ చక్కగా పడతాయి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్రై పాన్ పెట్టుకోవాలి. ఈ ఫ్రై పాన్ వేడయ్యాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ మిశ్రమంని మొత్తం వేస్తున్నాను. ఇలా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని 1 నిమిషం పాటు అలాగే వదిలేయండి. ఈ మిల్ మేకర్ ఎగ్ ఫ్రై బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్ కిందకైనా తినేయొచ్చు. వీటిలో ప్రోటీన్స్ అధిక శాతం ఉంటాయి కాబట్టి డౌట్ లేకుండా ఎంచక్కా ఇలాగే తినేయొచ్చు. పప్పుచారు, సాంబార్, టమాటా పప్పులోకైనా ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడైనా ఇలా సోయా ఎగ్ ఫ్రై కాంబినేషన్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. నాన్ వెజ్ తినని వారు అయితే ఈ ఎగ్ ప్లేస్‌లో శనగపిండి వేసుకొని కూడా ఈ మిల్ మేకర్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా ఈజీగా, సింపుల్‌గా ఒక 10 నిమిషాలలో చేసుకోవచ్చు ఈ మిల్ మేకర్ ఫ్రైని. చూస్తున్నారు కదండీ! ఇలా ఎగ్ వేయడం వలన ఒకదానికొకటి అంటుకుపోతుంది. కాబట్టి అంటుకుపోకుండా వీటన్నిటిని ఇలా గరిటెతో కలుపుకోవాలి. దీంట్లోకి మనం ఎగ్ వేసాం కాబట్టి దీంట్లో ఉన్న ఎగ్ స్మెల్ అంతా పోయే వరకు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిల్ మేకర్‌లను రకరకాల వంటల్లోనూ మసాలాలు వేసి గ్రేవీ కర్రీస్ చేస్తూ ఉంటారు. అలా మసాలా గ్రేవీ కర్రీస్ ఇష్టం లేని వారు ఈ విధంగా మిల్ మేకర్ సోయా చంక్స్‌ని ఎగ్స్‌తో కలిపి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ అయిన సోయా చంక్స్ ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ అయ్యింది.
ఇప్పుడు ఈ మిల్ మేకర్ ఎగ్ ఫ్రైని సర్వింగ్ బౌల్‌లో వేసుకొని పైనుంచి ఒక అర నిమ్మ చెక్క పిండుకొని తినండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.